బొండా కోపం ఎవరి మీద స్ట్రాటజికల్ మిస్టేక్ చేశారా? ఏంటి సార్ బొండమ్మ గారు ఏంటి సడన్గా ఆయన సడన్గా రియాక్షన్ ఏంటి? అంటే బొండా ఉమామేశ్వరరావు గారు చేసినటువంటి నిన్న అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనటువంటివి. వాటిని మనం గమనిస్తే ఒక స్ట్రాటజికల్ మిస్టేక్, పొలిటికల్ మిస్టేక్, ఎలియన్స్ కాంబినేషన్కి మిస్టేక్. ఈ ఆరోపణ దీని ప్రభావం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఫైర్ కాబోతుంది. అది బోండా ఉమామేశ్వరరావు గారిని దహించి వేస్తుంది. అది ఏ రకంగా దహిస్తుందా అనేటువంటిది చెప్పలేం. కానీ ఆయన చేసినటువంటి ఆ ఆరోపణ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఆయన కృష్ణయ్య గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, కృష్ణయ్య గారు వరకు ఆయన ఆరోపణ కాల. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి కామెంట్ మాత్రం అది ఈరోజు పొలిటికల్గా అటు టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఒక మంట మండుతూ ఉంది. జన సైనికులైతే దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలనేటువంటి భావన ఉంటే కూడా దానిని పవన్ కళ్యాణ్ గారు దాని మీద మీరు ఎవ్వరూ కూడా ఎటువంటి కామెంట్స్ చెయ్యొద్దు అని చెప్పని ఆపివేశారట. దీనికి ఏంటి అని అంటే అసలు జరిగిందేంది, జరగబోవాల్సిందేంటి, ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే కనిపిస్తున్న కృష్ణయ్య గారు సౌమ్యుడు, వివాదరహితుడు. జనరల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారు. ఆయన్ని ఆ పోస్ట్లో పెట్టిన తర్వాత అటు అది పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ అవుతుంది కాబట్టి వారితో సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తుంటాడు. సరే, ఈ చేసిన బైట్స్ ఒకసారి ఆ బైట్స్ వినండి. బైట్స్ ప్లే చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు. అది ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి అని చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష. ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష, కృష్ణయ్య గారిని. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. సో ఆయన సరిదిద్దుకోవాలో లేంటి నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఇలాంటివన్నీ గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి. ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. ఇప్పుడు ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పారు, మాకు 100 ఉన్నాయి అధ్యక్షుడు. ఇలాంటి నేను ఒక 50 చెప్పగలను యాజ్ ఆన్ టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యు ఆల్. అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయటింగ్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. సో ఆయన సరిదిద్దుకోవాలో లేంటి నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఇలాంటివన్నీ గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి. ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. ఇప్పుడు ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పారు, మాకు 100 ఉన్నాయి అధ్యక్షుడు. ఇలాంటి నేను ఒక 50 చెప్పగలను యాజ్ ఆన్ టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యు ఆల్. పవన్ కళ్యాణ్ గారిలో ఒక బాధ కనిపించింది. సరిదిద్దుకోవాలో లేదో నాకు తెలియదు కానీ అన్నారు. అంటే ఆయనలో ఎటువంటి ఆవేదన కలిగింది అంటే కృష్ణయ్య గారి మీద, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారి మీద గన్ను పెట్టి బోండా ఉమామేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారిని కాల్చాలనేటువంటి ప్రయత్నం జరిగిందాడ ఆ సబ్జెక్ట్లో. అలాంటిది ఆ సబ్జెక్ట్లో అలాంటి ప్రయత్నం జరగటంతో ఆయన ఎమ్మటే ఆన్సర్గా సరిదిద్దుకోవాల్సినటువంటి విషయం నాకు అంటే మీరు చెప్తే నేను సరిదిద్దుకోవాలా అనే ఒక ఆ భావన కలిగే విధంగా మీరు సరిదిద్దుకోవాలని ఆయన చెప్పారు. అదొకటి. దాన్ని
ఇంటెన్షనల్గా టార్గెట్ చేయటం అనేటువంటిది మా విధానం కాదు అని చెప్పారు. సరే, ఈ చెప్పినటువంటి అంశంలో గమనిస్తే ఖచ్చితంగా అది కూటమి అలయన్స్కి సంబంధించి ఎవరైతే జనసేన పార్టీ అధినేతని ప్రశ్నించే విధంగా వ్యవహరించటం ఖచ్చితంగా అది తప్పు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కృష్ణయ్య గారి పనితీరు మీద మీరు పర్యవేక్షణ చెయ్యండి, ఒకసారి చెప్పండి అని అనటంలో తప్పులేదు. కానీ ఆయన మీద గన్ను పెట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు కలవట్లేదట, మాట్లాడట్లేదట, ఆయన చెప్పారట, ఆయన డైరెక్షన్స్ ఇవ్వాలట అంటే ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా కొనగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ప్రశ్నించగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం చేయగలుగుతారా? అంటే తప్పు అంటే జరిగినప్పుడు అవతల వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? సాధ్యమైద్దా? అంటే ఇది ఇండైరెక్ట్గా ఆయన మీద పెట్టి వీరిని అనే ప్రయత్నాన్ని బోండా ఉమామిశ్ర గారు చేశారు. దీన్ని చాలా పొలిటికల్గా జరుగుతున్నటువంటి చర్చలు ఇది రాబోయే రోజుల్లో ఇది మరింత ఫైర్ కాబోతుంది. ఎందుకు ఫైర్ కాబోతుంది అనంటే, కూటమిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఇండైరెక్ట్గా చేస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేపు ఏదైనా డైరెక్ట్గా ఎవరన్నా అధికారిని చేస్తున్నటువంటి తప్పుకి లేదా ఇంకొకరు చేస్తున్నటువంటి ఒక విమర్శకి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మీద కార్నర్ చేసే విధంగా ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? దానికి ఎవరు బాధ్యులు అవుతారు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉండదు. కానీ అలాగా దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాన్ని చేయటం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. ఇంకొక అంశం ఏంటంటే, అసలు దీంట్లో జరిగినటువంటి వాస్తవ కోణాన్ని గనక ఒక డిస్కషన్ జరుగుతుంది అంటే ఇందుట్లో ఎంతవరకు ఫ్యాక్ట్స్ అనేటువంటిది కూడా బయటకు వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్రెప్స్ కంపెనీ విశాఖపట్నంలో ఉంది. ఆ క్రెప్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ వాళ్ళు వాళ్ళ వేస్ట్ మెటీరియల్ని పొల్యూషన్ మెటీరియల్ని కేకేఆర్ అని చెప్పని జక్కంపేటలో ఉన్నటువంటి దానికి తీసుకొచ్చి అక్కడ ఆ మెటీరియల్ని డంప్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తారు. అయితే ఆ క్రప్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని జక్కంపేట ఊరికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో పడవేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు విపరీతమైనటువంటి పొల్యూషను, మేము వాసనతో భరించలేకపోతున్నాం, అత్యంత ప్రమాదకరంగా ఉందని చెప్తే అప్పుడు కృష్ణయ్య గారు స్వయంగా వెళ్ళి దాని మీద కేసు రాసి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఆ ఫ్యాక్టరీని మూసివేస్తే రైతుల దీని మీదకి ఎక్కడైతే ఆ మెటీరియల్ వేశారో ఆ మెటీరియల్ వేసినటువంటి ప్లేసు బోండా ఉమామేశ్వర గారికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేటు ఉన్నటువంటి ఆ ఏరియాలో పడేశారనేటువంటి దాంతో బోండా ఉమామేశ్వర గారు దాని మీద సీఎం గారికి కంప్లైంట్ చేశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేశారు. అట్లాగే ఎవరైతే వాళ్ళ కుమారుడి చేత రవి చేత హైకోర్టులో కేసు కూడా వేయించారు. ఏది వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మాకు ఇంత నష్టం చేశారు, ఈ రకమైనటువంటి ప్రభుత్వానికి నష్టం జరిగిందనేటువంటిది చేశారు. మరి ఒక 3 నెలలు 6 నెలలు అది జరిగింది. ఆ సమయంలో బోండా ఉమామేశ్వర గారు కిందకి వెళ్తే కృష్ణయ్య గారు పిఏని కిందకు పంపించి ఆయన రిసీవ్ చేసుకొని పైకి తీసుకొచ్చి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇందాక వారు అన్నారు కదా, మీరు అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కృష్ణయ్య గారికి రామ్కి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ క్రిప్స్ కంపెనీని ఓపెన్ చేయమని బోండా ఉమామేశ్వర గారే రికమెండ్ చేశారట. అప్పుడు ఫిర్యాదు చేశారు, ఇప్పుడు వద్దని వద్దు వాళ్ళది వదిలేసేయండి అని. మరి అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాన్ని కృష్ణయ్య గారు ప్రశ్నిస్తున్నారు. మరి ఆయన చెప్పినటువంటి దానికి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఏం సంబంధం? మరి అప్పుడు కేసు వేశారు, ఇంత ఫైట్ చేశారు, మరి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాలి కదా. కానీ దాన్ని వదిలేశారు. ఈ కేసు ఏంటి, ఈ వివాదం ఏంటి అనేది ఇప్పుడు సీఎంఓలో విత్ రిపోర్ట్స్ తోటి ఒక పెద్ద
అసలు ఏంటి ఎందుకు జరుగుతుంది అనేది. అట్లాగే రామ్కీకి సంబంధించినటువంటిది కూడా వాళ్ళు ఒక సెజ్ లాంటి దాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు దాంట్లో ఫెసిలిటీస్ మాత్రమే క్రియేట్ చేస్తారట. ఆ ఫెసిలిటీస్ దాని మీద కూడా మీరు సెర్చ్ చేసుకోమని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి యాక్షన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. దాంట్లో ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా టైం ఇవ్వకుండా ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇది చేస్తారు, ఇది కొంచెం కాంట్రవర్సీ వివాదాల్లోకి చెయ్యొద్దు అనేది కూటమిలో ఇప్పుడు ఉన్నటువంటి అంశం. వాళ్ళకు ఒక ఎజెండా పెట్టుకొని ఆ ఎజెండాకు సంబంధించినటువంటి పనుల విషయంలో ఇంకొక రకమైనటువంటి టర్న్ తీసుకొని దాన్ని ఇంకొకరి మీద గన్ను పెట్టి ఇంకొకరి మీద కాల్చాలి అని అనుకుంటే, అలా గనక చెయ్యాలి అని అనుకుంటే అది చాలా ఒక వివాదపరమైనటువంటి అంశాలకు వెళుతుంది అనే దాన్ని వాళ్ళు శుతిమెత్తగా దాన్ని ఆలోచించుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఏం జరిగిందో గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయినందుకని చెప్పని ఆయన ట్వీట్ చేశారండి. బొండమ్మ గారు ఈ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు చెప్పని పవన్ కళ్యాణ్ గారిని బోండా ఉమామేశ్వరరావు గారు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పారు. ఏమని? సమస్యను పరిష్కరించినందుకు అని చెప్పాను. సమస్యను పరిష్కరించినందుకనే. కానీ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు చెప్పడంలో తప్పులేదు, కానీ బట్ వివాదాన్ని పవన్ కళ్యాణ్ గారిని లాగటం అనేటువంటిది మాత్రం చాలా అది బోండా ఉమామేశ్వరరావు గారికి తగనటువంటి అంశం. ఆయన దాన్ని అంటే అనుకోకుండా జరిగిందంటారా లేదా ఇంటెన్షనల్గా జరిగింది. కృష్ణయ్య గారి మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తూ తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అనేది ప్రయత్నం చేశారు. అది బూమ్రాంగ్ అయింది. ఆ బూమ్రాంగ్ అయ్యి ఇప్పుడు ఆయన చుట్టూ ఆ ఫైర్ ఇదవుతూ ఉంది. మరి అది ఎటు నుంచి ఎటు పోయిందో నాకైతే తెలియదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా ఇది ఎటో పోయింది. పరిణామాలు ఇంకా క్లోజ్ సార్ ఇది. అవునా? ఓకే.